గాని దర్శనముంది నాకు, ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. కదలనే కదలను, కన్నీటి ప్రార్థనుంది. ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు, ధనమైతే లేదు గాని దర్శనముంది నాకు. కదలనే కదలను, కన్నీటి ప్రార్థనుంది. కదలనే కదలను, కన్నీటి ప్రార్థనుంది. ఎవరికి చెయ్యి చాచను, నా తండ్రి శ్రీమంతుడు. ఎవరికి చెయ్యి చాపను, నా తండ్రి ధనవంతుడు. ఎవరికి చెయ్యి చాపను, నా తండ్రి శ్రీమంతుడు. ఎవరికి చెయ్యి చాపను, నా తండ్రి ధనవంతుడు. వెండి నా తండ్రిది, బంగారం నా తండ్రిది. వెండి నా తండ్రిది, బంగారం నా తండ్రిది. భూమి ఎంత ఆయనదే, భూమి గల్ల ఆయన. చూశారా? కనుక దేవుని బిళ్ళరా, నేను నిన్న మొన్న ఎన్నడూ సంవత్సరాన ఇంట్లో ప్రార్థన జరిగింది. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను. దేవుని బిళ్ళరా, వస్త్రము పాతగిలినట్లుగా సంవత్సరాన్నకు కాంతమ్మక్కకు ఆ రోజు భరత్కు చెప్పాను ఒక మాట. వస్త్రము పాతగిలినట్లుగా భక్తి పాతగిల్లకూడదు. వస్త్రం పాతగిలితే దానికి వాల్యూ తగ్గిపోతుంది, దాంతోపాటు నీకు వాల్యూ తగ్గిపోతుంది వేసుకున్నా కూడా. అవునా కాదా శేఖరన్న? వాస్తవం కాదా? వస్త్రము పాతగిల్లిపోతుంటుంది, దానికి సర్బు పెట్టడము, ఇచ్చిరి చేయడము, ఈ విధంగా రాను నాణ్యమైన వస్త్రం ఏమైపోతుందంటే, దేవుని బిళ్ళరా, పాతగిల్లిపోయినప్పుడు దేవుని బిళ్ళరా, ఒకప్పుడు అది నీకు చూడముచ్చటైనదే దేవుని బిడ్డ, తర్వాత దాన్ని నువ్వు పక్కకు వేస్తావు. కారణం ఏంటంటే అది పాతగిల్లిపోతుంది. గనక భక్తిలో కూడా, విశ్వాసములో కూడా మనం పాతగిల్లిపోకూడదు. రోజు రోజుకి మనము మెరుగు పెట్టుకోవాలి భక్తిలో. అవునంటే చప్పులు కొట్టండి, కాదంటే కొట్టకండి. భక్తిలో మనం మెరుగుపడాలి. కొత్తగా ఉన్న భక్తి, కొత్తలో ఉన్న విశ్వాసం, కొత్తలో ఉన్న ఆ యొక్క ఆత్మ తీవ్రత, మంట, ఇదంతా కూడా మనలో ఉండాలి. వెండి నా తండ్రిది, బంగారము నా తండ్రిది. వెండి నా తండ్రిది, బంగారము నా తండ్రిది. భూమి అంతా ఆయనది, భూమి గల్లాయన. రాజుకు రాయబారిని, నే రాజుకు రాయబారిని. రాజుకు రాయబారిని, నే రాజుకు రాయబారిని. దేవునికి మహిమ కలుగునుగాక. మనందరి ధ్యాన నిమిత్తమై దేవుని బిళ్ళరా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందామండి. 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు
మనందరి వినికిడిలో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా పంచిపెట్టునుగాక. ఈరోజు మన యొక్క అంశము ఏమిటంటే, దేవుని బిడ్డలారా, రెండంతల దీవెన తన్ను సేవించే వారికి దేవుడు ఇస్తాడండి. రెండంతల దీవెన తన్ను సేవించే వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. అందరు గట్టిగా చెప్పండి, రెండంతల దీవెన తన్ను సేవించే వారికి అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఇప్పుడు మనం చదువుకున్నాం. దేవుడు నన్ను ఏ విధంగా రెండంతలుగా ఆశీర్వదించాడో నాకు వచ్చిన కలను కూడా నేను మీకు చెప్తాను. మీరు జాగ్రత్తగా వినండి, సరేనా? దేవుని బిడ్డలారా, 2003వ సంవత్సరంలో దేవుని బిడ్డలారా, ఒక రాత్రి నాకు దినము తారీఖు గుర్తులేదు, కానీ సంవత్సరం మాత్రం నాకు గుర్తుంది. దేవుని బిడ్డలారా, 2003వ సంవత్సరంలో నాకు కలలో ప్రభువు ప్రత్యక్షమయ్యాడు. దేవుని బిడ్డలారా, కలలో ప్రత్యక్షమయ్యాడు. తెల్లని బట్టలు ధరించుకున్నాడు, చేతిలో బైబుల్ ఉంది. దేవుని బిడ్డలారా, ఇక నా దగ్గర నిలబడినాడు. కలలో నిలబడినప్పుడు ఆయన ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, నన్ను చేతులు చాపమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, నైనా నీ చేతులు చాపు అన్నాడు. చేతులు చాపమన్నప్పుడు దేవుని బిడ్డలారా, నేనేం చేశానంటే 2 చేతులు ఈ విధంగా చాపాను. 2 చేతులు ఈ విధంగా చాపాను. 2 చేతులు ఈ విధంగా చాపితే దేవుని బిడ్డలారా, 2 సార్లు ఏం చేశాడంటే, 2 సార్లు, ఒక్కసారి కాదు. దేవుని బిడ్డలారా, 2 చేతులు ఈ విధంగా చాపాను. ఇట్లా 2 చేతులు చాపితే దేవుని బిడ్డలారా, 2 సార్లు ఏం చేశాడంటే నాకు కానుక పోశాడు. నాకేం పోశాడండి? కానుక పోశాడు. దేవుని పిల్లల, ఆ కానుకలో 100 రూపాయల నోట్లు, 10 రూపాయల నోట్లు, చిల్లర. దేవుని పిల్లరా, 2 సార్లు నా చేతుల్లో పోశాడు దేవుడు. 2 సార్లు పోశాడు. దేవుని పిల్లరా, తెల్లవారిన తర్వాత దేవుని పిల్లరా, ఇక పాస్టమ్మల ఇంటికా నుంచి చర్చి దగ్గరికి, ఎన్జిఓస్ కాలనీకి ఉదయకాలము దేవుని బిడ్డలారా, రోజు ఉదయకాలం సైకిల్ మీద పాలు తీసుకొని వెళ్ళి ఇచ్చేవాడిని పాస్టర్కు. ఆ విధంగా తెల్లవారింది, అక్కడికి పాలు తీసుకొని పోయాను. పాస్టర్ గారికి, బావగారికి చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇట్లా కలొచ్చింది, ఏంటి బావ విషయం, ఏం కథ అన్నప్పుడు, దేవుడి నిన్ను సేవకు పిలిచాడు. సేవలో నీకు 1 వంత కాదు 2 వంతులు దేవుడి సేవలు ఇచ్చాడు. నీకు కొదవ, నీకు కొరత అంటూ ఉండదు. 2 సార్లు ఇచ్చాడు, అంటే 2 వంతులు ఏం చేశాడు, నాకు ఇచ్చాడు. ఈ వాక్యం చదివినప్పుడు నన్ను దేవుడు నా చేతుల్లో పెట్టిన దేవుని బిడ్డలారా, ఆ 2 వంతుల ఆశీర్వాదము నాకు గుర్తొచ్చిందండి. చప్పట్లు కొడదాం అందరం కూడా. చూశారా? దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు, అమ్మలారా, అయ్యలారా, నేను ఇప్పుడు ఉజ్జీవంగా చెప్పకపోయినా మెల్లగా నేను మాట్లాడతాను. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు తన్ను సేవించే వారికి, దేవుడు తన్ను ప్రేమించి ఆరాధించే వారికి భౌతికంగా దేవుని బిడ్డలారా ఏమి కొదవ, ఏమి తక్కువ చేయడు. అయితే మనము ప్రభు కొరకు ఏం చేయాలంటే నిలబడాలి. నాకు ఆ విధంగా దేవుని బిడ్డలారా 2 వంతులు ఏం చేశాడంటే ఆయన, దేవుని బిడ్డలారా, నా చేతుల్లో దీవెనను అనుగ్రహించాడు. చూశారా?
మరి ఇక్కడ చదువుబడిన వాక్యములు కూడా దేవుని బిడ్డలారా, యోబు యొక్క జీవితములో దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో దేవుని బిడ్డలారా వాక్యపు వెలుగులో చూడగలుగుతున్నాం. యోబు సేవించిన దేవుడే, యోబు ప్రార్థించిన దేవుడే, యోబు కనిపెట్టిన దేవుడే, యోబు కన్నులు కార్చి మొరపెట్టిన దేవుడే మన దేవుడు. ఆయనే మన తండ్రి, ఆయనే మన యజమానుడు. దేవుని బిడ్డలారా, మరి యోబును తన జీవితములో దేవుని బిడ్డలారా యోబుకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించాడు. ఇచ్చాడా లేదా? దేవుని బిడ్డలారా, మనిషికి ఏం కావాలంటే ఆరోగ్యము కావాలి. పోయిన వారములో దేవుని బిడ్డలారా బుధవారము నేను పగిడాలకు వెళ్ళాను. మన పక్కన పగిడాలు ఉంది కదా, పగిడాలకు వెళ్ళాను. దేవుని బిడ్డలారా ఒక ఇంటి వాళ్ళు పిలిచారు, పగిడాలకు వెళ్ళాను. వెళితే ఆ ఇంటిలో దేవుని బిడ్డలారా 15 మంది కూడుకున్నారు. 15 మంది కూడుకున్నారు. దేవుని బిడ్డలారా వాళ్ళు మీ పెద్దమ్మ కూడా ఉంది అక్కడ, బంధువులు. బర్నబాస్ మీ పెద్దమ్మ కూడా ఉంది అక్కడ, బంధువులు అనమాట. లలితమ్మకు మీ అక్క ఉంది అక్కడ. ఆ ఇంటికి ఎదురుగానే వాళ్ళు అంతా ఒక 5 మంది అన్నదమ్ముళ్ళు, 6 మంది ఉన్నారు. వాళ్ళలో వీళ్ళు ఒక్కరనమాట. దేవుని బిడ్డలారా పోయాం. వాళ్ళు ఎందుకు అసలు ప్రార్థన పెట్టుకున్నారు కారణం ఏంటంటే, అతడు యవనస్తుడే. దేవుని బిడ్డలారా ఒకటే బిడ్డనే, పాప ఇప్పుడు 6వ తరగతి చదువుతుంది. దేవుని బిడ్డలారా అయితే ఆ చేతులు కాళ్ళు అతనికి తిమ్మురులు వస్తాయంట. చేతులు కాళ్ళు అతనికి ఏమొస్తాయి? తిమ్మురులు వస్తాయి. అతను అంటున్నాడు, దేవుని బిడ్డలారా అన్నా దేవుడు నాకు బలం ఇచ్చే సరిపోతుందన్నా, దేవుడు నాకు శక్తినిచ్చే సరిపోతుందన్నా, దేవుడు నాకు రెక్కలకు ఆరోగ్యం ఇచ్చే సరిపోతుందన్నా. నేను నా భార్యను నా బిడ్డను, ఉండేది ఒక బిడ్డనే, ఉన్న కొడుకు ఎటు చచ్చిపోయాడు. అదే వాడసుడు పూట అని ఒక పూట పెట్టారు. వాడసుడు కొడుకు వాడు చచ్చిపోయాడు చిన్న వయసులో. మరి ఉన్నది ఇదొక్కటే బిడ్డ. దేవుని బిడ్డలారా దీన్ని బాగా చదివించుకోవాలి కనుక ఎంత కష్టమైన పని అని చెప్పి దేవుని బిడ్డలారా తీసుకుపోయి ఇప్పుడు 6వ తరగతికి కరివేలంలో డిపో స్కూల్లో వేశారు. దేవుని బిడ్డలారా మాకు లేకపోయినా పర్వాలేదన్నా, తరం బాగుపడాలి, మాకు లేకపోయినా తరము బాగుపడాలి. అందుకే నేను ఈరోజు చెప్పాను, చిన్నకు ఒక మాట చెప్పాను. దేవుని బిడ్డలారా మేరకు ఒక్కొక్క మాట చెప్పాను. నీ భయం అని ఉండాలా, అన్న భయం అని ఉండాలి. లేడు ఈడ, లేడు. ఏడున్నాడు మరి? మందిరం సండే స్కూల్కి పోయినాడా? లేడు మరి. అంటే ఇద్దరు భయం లేదనమాట. పరిచర్య చేసిన పోయినాడు అనమాట. తరము ఏమైపోతుందంటే గాడిద తరం అయిపోతుంది. అది పనికిరాదు తరం. దేవుడు ఇప్పుడు నన్ను ఈ స్థితికి పిలుచుకుంటే నేను గాడిదని అయిపోదును, దునపోతనైపోదును, పాడైపోను నా బతికే. దేవుని బిడ్డలారా తరము అనేది ఏమైపోతుందంటే అది దిగుదలకు అయిపోతుంది. ఇంకా దానికి వాల్యూ లేకుండా అయిపోతుంది తరానికి. గనక మా చిన్నాన్న కొడుకు చదువుకున్నాడు, మంచి డాక్టరు, ఒక నెలకు వచ్చేసి 3,40,000 డాక్టరు. నా బిడ్డను కూడా నేను చదివియాలన్నా, నాకు రెక్కలకు ఆరోగ్యం కలగాలన్నా నువ్వు ప్రార్థన చేయన్నా అని ఆ విధంగా వాళ్ళు ఆ రోజు ప్రార్థన పెట్టుకున్నారు. అది కారణం. స్తోత్రం, హల్లెలూయా. కొత్తపల్లి నుండి ఇక్కడికి పైడాలకి ఇచ్చారు. దేవుని బిడ్డలారా కనుక ఆ విధంగా వాళ్ళ నాయన నుంచి అక్కడ ప్రార్థన పెట్టడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా ప్రతి పురుషునికి, ప్రతి స్త్రీకి, ఎవరికైనా ఏం కావాలని కోరుకుంటారంటే ఆరోగ్యము కావాలని కోరుకుంటారు. ఏం కావాలని? ఆరోగ్యము కావాలి. దేవుని బిడ్డలారా ఆరోగ్యం కావాలని కోరుకుంటారు. దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కృతజ్ఞత కలిగి బతుకుతోళ్ళు కావాలి. అదే అస్సలు పాయింట్ అమ్మా. ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు ఉన్నారు కదా సంవత్సరాన, 10 మంది శుద్ధి పొందారా లేదా? 10 మంది కుష్ఠరోగులు ఉన్నప్పుడు కుష్ఠరోగం దగ్గర ఉంటే భార్య దగ్గరికి రానిస్తుందా? రక్త సంబంధికులు దగ్గరికి రానిస్తారా? అన్నదమ్ములు దగ్గరికి రానిస్తారా? కుష్ఠరోగంతో ఉన్నప్పుడు అసలు అందరూ వాళ్ళను అసహించుకొని దూరం పెడతారుగా. ఈ 10 మంది ఏం చేశారు? దేవుని బిడ్డలారా ఈ 10 మంది ఏం చేశారు? దావీదు కుమారుడా యేసు మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కరుణించయ్యా అని యేసు ప్రభు వెంట వెళ్ళిపోతున్నారు 10 మంది కదా. అయితే 10 మంది బాగుపడ్డారా లేదా? 10 మంది శుద్ధి పొందారా లేదా? 10 మంది రోగం నుంచి విడుదల పొందారా లేదా? 10 మంది బాగయ్యారు. కానీ
కృతజ్ఞత కలిగి వచ్చింది ఒక్కడే కదా. కానీ 9 మంది ఏమైపోయినారు? ప్రభు కృతజ్ఞత కలిగి బతికారా? మరల లోకములో కలిసిపోయారు. దేవుడు ఆరోగ్యం అందరికి ఇస్తాడండి. యెహోవా అందరికీ ఉపకారి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ఎవరిని కాదనేవాడు కాదు. ఇంకొక మాట చెప్పన, దేవుడు పక్షపాతి కాడు. ఇది వాస్తవం. మీరు నమ్మినా నమ్మకపోయినా నాకు ఒకటని, మీకు ఒకటని, మీకు ఒకటని చూపేవాడు కాదు. ఎవరి భక్తిని బట్టి, ఎవరి విశ్వాసాన్ని బట్టి, ఎవరి నమ్మకాన్ని బట్టి దేవుడు వారికి సహాయము చేస్తాడు. నిన్న రాత్రి ఒక మాట చెప్పాను. రాత్రి షడ్రాకు, దేవుని బిడ్డలారా, రత్నకుమారి, పాశ్రమ, మరి పిల్లలు ఉన్నారు కదా. ఉన్నప్పుడు ఒక మాట చెప్పాను. ఏంటంటే బైబిల్లో సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నారు కదా. ఉన్నారా లేదా చెప్పండి, మాట్లాడుకుని. సౌలు ఉన్నాడు, దావీదు ఉన్నాడు. సౌలు ఏం చేశాడంటే దావీదుకు ఒక పనిని అప్పగించాడంట. పనిని అప్పగించినప్పుడు ఆ పని ఏం చేశాడంటే చక్కగా నిర్వహించాడు. చూసి ప్రమోషన్ ఇచ్చాడు. ఎవరిచ్చారు ప్రమోషను? సౌలు ఇచ్చాడు. బైబిల్లో ఉంది ఆ మాట. ఎలియాజర్ చూడు, 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయంలో 5వ వచనం చదువు ఒకసారి. దావీదు సౌలు తనను పంపిన చోటకెళ్ళను పోయి సుబుద్ధి కలిగి పని చేసుకొని వచ్చాను గనక సౌలు యోధుల మీద అతనిని నియమించాను. ఒకసారి ఆలోచన చేయండి. అతనికి ప్రమోషన్ వచ్చిందా లేదా? ఎవరికి? దావీదుకు. ఎప్పుడు వచ్చింది? సుబుద్ధి కలిగి. ఏ బుద్ధి? సుబుద్ధి కలిగి. వంకర బుద్ధి కాదు దేవుని బిడ్డలారా. పనికి మాలిన బుద్ధి కాదు, ఈర్ష్య బుద్ధి కాదు దేవుని బిడ్డలారా. ఏ బుద్ధి కలిగి అంటే సుబుద్ధి, మంచి బుద్ధి కలిగి సౌలు ఏదైతే చెప్పాడో ఆ పనిని చక్కగా చేసుకుంటూ వచ్చాడు. సేవకుడు పని చెప్పాడు అనుకోండి, చక్కగా చేశారనుకోండి, అతడు దీవిస్తే అది మీకు దీవెనగా మార్చబడుతుంది. పాశ్రమ ఏదని చెప్తే అది చేస్తే ఆమె దీవిస్తే అది మీకు దీవెనగా మార్చబడుతుంది. దేవుని బిడ్డలారా, ఇది వాస్తవంగా నేను చెబుతున్నానండి దేవుని బిడ్డలారా. అందుకే దేవుని వాక్యము మనందరితో ఏమని మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలారా, ఈ 10 మంది కుష్ఠరోగులు దేవుని బిడ్డలారా శుద్ధి పొందారు. కానీ ఒక్కడు, సమరీయుడు ఒక్కడు మాత్రమే ఏం చేశాడు? కృతజ్ఞత కలిగి వచ్చి ప్రభుకు లోబడి విధేయుడైపోయాడండి దేవుని బిడ్డలారా. 9 మంది ఏమైపోయినారంటే లోకములు కలిసిపోయి పాపములు కలిసిపోయారు. దేవుడు అందరికి ఆరోగ్యం ఇస్తాడు. అయితే అందరి హృదయాలు, అందరి మనసు ఎరిగిన వాడు కనుక ఏది ఎవరికి ఇవ్వాలనో ఆయన అట్లా విధంగా ఉంచుతాడంతే. ఇంకా దేవునికి సమస్తము సాధ్యము, అందుకే ఆయన దేవుడు అండి. దేవునికి సమస్తము సాధ్యము, అందుకే ఆయన దేవుడు. ఆయనకు అసాధ్యమైతే ఆయన దేవుడు అసలు కాడు. అందుకే ఆయనకు సమస్తము సాధ్యం కనుక ఆయన దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఏబండి దేవుని బిడ్డలారా పాపాన్ని ఏం చేశాడంటే విసర్జించిన వాడు. ఏబు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు. ఏబు దేవుని బిడ్డలారా, ఏబు దేవుని బిడ్డలారా యథార్థవంతుడు. ఏబు ఇంకా న్యాయవంతుడు. చూశారా? నేను ఒక మాట చెప్తాను, ఎవరు ఏమనుకోద్దు. విశేషంగా ఏసరత్నమన్నా ఏమనుకోద్దు దేవుని బిడ్డలారా. రత్నం మొక్కుందా? లేదు కదా. ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, పోయిన ఆదివారము నేను పాశ్రమ అన్న వాళ్ళం అందరం కూడా తంగెడంచకు వెళుతున్నప్పుడు దేవుని బిడ్డలారా యేసు రత్నమన్నకు, రత్నమ్మకు ఎంతమంది పిల్లల్ని ఇచ్చినాడు? ముగ్గురిని ఇచ్చినాడు. లేదు చెప్పన్నా, 3 ఇచ్చినాడు. నాకు ఒక డౌట్ వచ్చిందన్న. ఏమనుకోద్ది ఎలియాజర్? ఏమొచ్చిందంటే పాశ్రమ వెనక కూర్చున్నది. పాశ్రమ నుండి ఒక మాట అడిగి నేను, పాశ్రమ వీళ్ళ 3 జీవితాల్లో ఎవరు పై చేయి ఉంటారు అని అడిగిన. నాకు డౌట్ వచ్చింది. చూడండి, ఈ 3 జీవితాల్లో 3కి పెళ్ళిళ్ళు అయిన తర్వాత భార్యలు వస్తారు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ 3 సంసారాల్లో ఎవరు పై చేయిలో ఉంటారు అని నేను అడిగితే మరి పాశ్రమకు హృదయంలో ఏం పేరపన కలిగిందో, ఆ రవి కాడికి విక్రమ్ కాడికి ఎలియాజరే పెద్దగుంటాడని చెప్పింది. నువ్వేమనుకోద్దన్న, ఆమె ఆశీర్వదించింది. ఏం మరి నాకు తెలియదు. ఎందుకంటే దేవునికి 2 హృదయాలు దగ్గట్లో పెట్టుకుంటారనింది. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును కాక. అంటే వాళ్ళని తక్కువ చేయలేదు. దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి.
ఆడపిల్లలు అక్క చెల్లెల్లో కానీ మగ పిల్లల్లో కానీ ఎప్పుడు ఎక్కువ తక్కువ అయిపోతాయంటే పెళ్ళిళ్ళై భార్యలు వచ్చి పిల్లలు వచ్చిన తర్వాత సంసారాలు ఒకటే రకంగా ఎవరి ఉండవు. ఉంటాయనా చెప్పండి, ఉంటాయా? సంసారన మీది మీ అన్న ఫ్యామిలీ ఒకటి ఉందా? లేదుగా. ఇప్పుడు ఉంటుందా చెప్పండి? ఉండదుగా. ఒక్కొక్కరి ఫ్యామిలీ ఏమైపోతుంటే ఎక్కువ తక్కువ. అది ఆత్మీయంగా కావచ్చు, అది ఆర్థికంగా కావచ్చు. చూశారా? ఎవరిది దేవుని బిళ్ళరా ఎప్పుడు తెలుస్తుంది అంటే అప్పుడు తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? వివాహం అయ్యి భర్త వచ్చి దేవుని భార్య ఇచ్చి దేవుడి పిల్లల్ని ఇచ్చిన తర్వాత అప్పుడు ఎవరి సంసారం దిగువలు ఉంది, ఎవరి ఎగువలో. అంతేనా? అంతేనా కాదు చెప్పండి? ఎవరి సంసారం ఎగువలు ఉంది, దిగువలు ఉన్నది అప్పుడు తెలుస్తుంది. కనుక ఆ మాట మల్లెము అది తర్తురు అంచె దగ్గరికి వెళ్తున్నాం దేవుని బిళ్ళరా. అప్పుడు పాస్టర్ ఆ మాట చెప్పింది, ఇద్దరి కాడికి ఎలియాజరు పై చేతులు ఉంటాడని నాకు అనిపిస్తుంది, నాకు దేవుడు బయలుపరుస్తున్నాను చెప్పని అని చెప్పింది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. గనక దేవుని బిళ్ళరా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు ఏబున్నాడు అమ్మా, ఏబు కూడా రక్త సంబంధికులు ఉన్నారంట. బైబిల్లో రాయబడింది. ఎవరున్నారు? ఏబుకు రక్త అంటే అన్నలు ఉన్నారంట, తమ్ముళ్ళు ఉన్నారంట, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారంట. కానీ అందరి కాడికి ఎక్కువ అయిపోయాడు ఇతను. చపర్లు కొడతారా? అందరి కాడికి ఎక్కువగా అయిపోయాడు. కష్టాలు ఎక్కువ అనుభవించాడమ్మా, కష్టాలు కూడా ఎక్కువ అనుభవించాడు. దేవుని కూడా అట్టనే కలిగింది. కన్లెదుట దేవుని బిళ్ళరా ఎంతమంది సంతానాన్ని పోగొట్టుకున్నాడు? 10 మంది సంతానాన్ని పోగొట్టుకున్నారు. చివరికి దేహంలో కూడా ఏం లేకపోయింది, ఆరోగ్యం కూడా లేదు. అసలు పురుగులు పడి ఆ శరీరం అంతా కూడా క్షీణించిపోతున్నాయి. అసలు ఇంకెందుకు బతుకుతావు? చచ్చిపోనింది ఎవరు? భార్య. అసలు సపోర్ట్ చేయాలన్న భక్తికి. ఏమండే నేను ఉపవాసం ఉంటానండి నీ కొరకు, నేను నీ కొరకు ఉపవాసం ఉంటాండి, నేను నీళ్ళు తాగానండి, నేను అన్నం తిననండి, నీ కొరకు నేను విజ్ఞాపన కలిసి ప్రార్థన చేస్తానండి అని భార్య సహకరించాలి కదా. అసలు ఆమె సహకరించిందా? సహకరించలేకపోయింది. దేవుని బిళ్ళారా ఇంకా ఆమెకు విరక్తి కలిగింది. ఒకసారి దేవుని దూషించు, ఒకసారి దేవునికి దూరం ఇంకా అసలు ఇంకా ఏదన్నాను ఆయనను నీ ఇష్టం నువ్వు చచ్చిపోనింది. ఏమనింది? దూషించి చచ్చిపోనిందే, బతకమనిందే? చచ్చిపోయిందే. చూశారా? అంటే భక్తికి సహకరించిందా? సహకరించలేకపోయిందా? భక్తికి సహకరించలేకపోయింది. అమ్మా దేవుని బిళ్ళరా మీ భర్తల యొక్క భక్తికి సహకరించండి, మీ భార్యల యొక్క భక్తికి కూడా భర్తలారా మీరేం చేయాలా? సహకరించండి. దేవుని బిళ్ళారా భక్తికి ఏం చేయాలంటే సహకరించాలి. దేవుని బిళ్ళారా ఒకవేళ ఆ రోజు భార్య మాట విని వరే ఈ కట్టుకునేదే నన్ను చచ్చిపోమంటుంది, నా రక్త సంబంధికులందరూ కూడా అందరూ దూరం అయిపోయారు, మరి ఇదన్నా నన్ను బలపరచదంటే ఇది కూడా నన్ను అసలు బలపరచలేదు, ఇది సావమంటుంది అని దేవుని బిళ్ళారా చచ్చిపోయాడా? ఏబు ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావండి అన్నాడా లేదా? చూశారా? గనక దేవుని బిళ్ళరా తన భక్తిని కాపాడుకున్నాడు, తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన నిరీక్షణను ఏం చేశాడు? కాపాడుకున్నాడు. గనక దేవుని బిళ్ళరా దేవుడు ఏబు ప్రార్థన చేశాడు స్నేహితుల కొరకు. ఏబుకు మీకు అందరికీ తెలుసు 3 స్నేహితులు ఉన్నారని. ఆ స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. దేవుని బిళ్ళరా ఏబు యొక్క క్షేమస్థితిని దేవుడు ఏం చేశాడు? మరలా అంటే ఆరోగ్యం అనే దేవుడు అనుగ్రహిస్తాడు. భయపడకండి. స్తోత్రం హల్లెలూయా. మీకందరికీ దేవుని ఆత్మ కలిగి దేవుని బిళ్ళ లోపల బయట ఉన్న మీకందరికీ 2 చేతులు జోడించి చెప్తున్నాను, ఎవరికైనా దేవుని బిళ్ళరా దేహములో ఆరోగ్యం బాగలేకపోతే, దేహము సహకరించకపోతుంటే, దేహము దేవుని బిళ్ళరా సరైన విధానములో నీకు నిలకడగా లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అది నమ్మదగిన దేవుడు, ఆయన ఇస్తాడు. అయితే ఇచ్చిన తర్వాత ప్రభు కొరకు నువ్వేం చేయాలంటే ఆసక్తి కలిగి నువ్వు ఏం చేయాలా? నిలబడే. ఆరోగ్యం ఇచ్చిన తర్వాత దేవుని బిళ్ళరా లోకం అనేది, లోక సంబంధమైనది అస్సలు మనలేనికి రాకూడదు. చాలా జాగ్రత్త మనము బతకాలి. ఓకే, దేవుడు ఏబుకి ఏం చేశాడంటే ఆరోగ్యాన్ని ఇచ్చాడా లేదా? యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను. ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఉన్నాడని ఈ యొక్క పగటి కాలములో మనకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు. మరొకసారి చప్పట్లు కొడదాం గాక. దేవుని బిడ్డలారా ఆరోగ్యం ఇచ్చే దేవుడు, స్వస్థతనిచ్చే దేవుడు, ఆయుస్సునిచ్చే దేవుడు, క్షేమస్థితిని అనుగ్రహించే దేవుడు మనకు ఉన్నాడు. ఆయన ఆ విధంగా ప్రత్యక్షమయ్యాడు. స్తోత్రం హల్లెలూయా. అంత మాత్రం కాదు దేవుని బిడ్డలారా, ఆ కింద రాయబడిన మాట ఏమిటంటే
పూర్వము కలిగిన దానికంటే రెండంతలు దేవుని బిళ్ళరా అధికముగా యెహోవా అతనికి దయచేసెను. చూశారండి, మొదట కలిగిన దానికంటే తర్వాత యోబుకు దేవుడు ఏం చేశాడంట? రెండంతలు అధికముగా దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని బిళ్ళరా యోబు అనుకుని ఉంటాడు, దేవుని బిళ్ళరా నేను మరలా అంత సంపాదించగలుగుతానా, మరలా నాకు అలాంటి స్థితి రాగలుగుతుందా, నా జీవితంలో నా కళ్ళతో నేను చూడగలుగుతానా అని ఎంత ఒకసారి మనం అనుకుంటాం. దేవుని బిళ్ళరా నేను నా పిల్లల పెళ్లి చూస్తానా, నేను నా పిల్లల పెళ్ళిళ్ళు చూస్తానా, నేను నా పిల్లలను చదివించగలుగుతానా, నేను నా పిల్లల యొక్క మంచి స్థితిని నేను చూడగలుగుతానా అన్నట్టుగా అనుమానాలు, అన్నట్టుగా తలంపులు, అన్నట్టుగా ఆలోచనలు ఎన్నెన్నో మనకు వస్తుంటాయి. అయితే దేవుని బిళ్ళరా దేవుడు నీ పక్షాన ఉన్నాడంటే, సత్యము నీ పక్షాన ఉందంటే, నీతి నిజాయితీ నీ పక్షాన ఉందంటే దేవుని బిళ్ళరా నీకు రెండంతల దీవెన నీ కన్నులతో నువ్వు చూడగలగాలి. స్తోత్రం, హల్లెలూయా. నా ఆశ అదే, నా కోరిక అదే. మనమందరం కూడా బతికున్నప్పుడే, సచ్చిన తర్వాత ఎట్టు మన కళ్ళు కూలిపోతాయి, కానీ బతికున్నప్పుడే మన కళ్ళతో దేవుని ఆశీర్వాదం చూడాలి. అట్టి ఆత్మ తీవ్రత, అట్టి ఆత్మ సంబంధమైన జీవితం లోపల రేగుతుండాలి మనలో. ప్రభుకు మహిమ కలుగును గాక. యోబుకు దేవుని బిడ్డలరా రెండంతల దేవుని బిడ్డలరా దీవెనను ఇచ్చాడు. యోబుకు ఫస్ట్ దేవుని బిడ్డలరా ఎన్ని ఎద్దులు ఉన్నాయి? 500 ఎద్దులు ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? 500 ఉన్నాయి. దేవుని బిళ్ళరా నేను దేవుని బిళ్ళరా ఊర్లో ఉన్నప్పుడు 2 గానులుంటే దేవుని బిళ్ళరా అబ్బా వాళ్ళు పర్వాలేదు రాని, 4 గానులుంటే పర్వాలేదు, 6 గానులుంటే ఎన్ని? 6 గానులు అంటే 12 కదా, అంతే కదా దేవుని బిళ్ళరా. మరి 12 గానులుంటే ఇంకా వాడిని మించి అంటే ఇప్పుడు 12 కార్లు అని, అంతే కదా, అంతేనే కాదా? అప్పుడు 12 గానులుంటే ఇప్పుడు 12 కార్లు ఉన్నట్టే దేవుని బిళ్ళరా, అంతే. అప్పుడు ఆ విధంగా దేవుని బిళ్ళరా ఎద్దులను బట్టి, జీతగాలను బట్టి అబ్బా వాళ్ళది పెద్ద సంసారమురా అని అనేవాళ్ళు. ఏంది? పెద్ద సంసారం. ఒకసారి దేవుని బిళ్ళరా తెలంగాణలో దేవుని బిళ్ళరా నేను నా కళ్ళతో జమీందారు వాళ్ళ ఇండ్లు చూశానండి. నాకు గుండె టక టక కొట్టుకున్నది ఆ ఇండ్లు చూసే లోపన్న. వెంకటేశ్వరన్న ఎట్లున్నాయి ఆ ఇండ్లు అండి తెలంగాణలో దేవుని బిడ్డలరా, ఆ జమీందారు ఇండ్లు దేవుని బిడ్డలరా, అది అసలు ఇంకా కళ్ళు సాలవండి. అది కామారెడ్డి అవతల దేవుని బిళ్ళరా రామరెడ్డి మండలంలో దేవుని బిళ్ళరా ఆ జమీందారు ఇండ్లు చూస్తే దేవుని బిళ్ళరా మన గుండెలు టక నాకు కొట్టుకుని నేను నా కళ్ళు సరిపోలే చూడు. నీకు 80 మంది 100 మంది సేవకులు స్వార్థ చెప్పుకుంటూ వస్తే నేను ఆ ఇంటికి వెళ్ళే చూస్తున్నా. మళ్ళీ చూడలేం కదా, మళ్ళీ ఇప్పుడు ఏం పనింది ఆవురుకోనిక. అందరు స్వార్థ చెప్పుకుంటా రండమ్మల్లారా యేసును నమ్మని పాట పాడుకుంటూ పోతున్నా. తెలంగాణ పాటలు పాడుతున్నా దేవుని వీళ్ళ తెలంగాణ వాళ్ళంతా పాటలు పాడుతుంటే నేను ఆ ఇల్లు కింద ఎట్లా పైన ఎట్లా ఇది ఎంత పొడవు ఉంది, ఎంత ఎడల్పు ఉంది, ఇదే చూడడం తప్ప వీళ్ళు ఏమన్నా పాట పాడకని అనుకుంటున్నాను. చూశారా దేవుని బిళ్ళారు కొన్ని అట్లా ఉంటాయన్నమాట. ఇంకా కనుక దేవుడు ఏం చేశాడంటే 500 ఎడ్లు ఉంటే ఎన్ని ఎడ్లు ఇచ్చాడు? 1000 ఇచ్చాడు. 3000 ఉంటే 6000 ఇచ్చాడు. ఈ విధంగా అన్నీ కూడా డబల్ దేవుడు ఇచ్చాడు. దేవుని బిడ్డలరా భయపడకు, నా చేతిలో దేవుని బిడ్డలరా ధనము లేదే అని భయపడకు, నా అకౌంట్లో డబ్బు లేదని భయపడకు. దేవుని బిడ్డలరా నాకు బ్యాలెన్స్ తరిగిపోయిందే, నేను అప్పుల ఊబిలో ఉండిపోయానని కలవరపడి కలత చెందకు. దేవునికి నీ అప్పులు తెలుసు, నీ కష్టాలు తెలుసు, నీ సమస్యలు తెలుసు. కానీ మొత్తము పేపర్ మీద రాసుకొని రోజు ధనవంతుడైన దేవునికి, రోజు శ్రీమంతుడైన దేవునికి నువ్వు చెప్పుకోగలిగితే తప్పక నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు. ప్రభుకు మహిమ కలుగునుగాక. నేను రోజు కూడా ప్రభును స్తుతిస్తాను. ఏమని? శ్రీమంతుడవైన పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలయ్యా, శ్రీమంతుడవైన పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలయ్యా. బైబిల్ ఎక్కడుంటుంది శ్రీమంతుడని మీకు తెలుసు కదా. తిమోతికి రాసిన అంటే శ్రీమంతుడు అంటే అర్థమైంది అంటే ఆయనను మించినవాడు ఇంకొకడు లేడు. మొన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు దేవుని బిళ్ళరా ఎల్కన్ మాస్కు పడింది.
జగడం పడింది. ఏం పడింది? ఎల్కన్మస్ ఎవరు? కోటీశ్వరుడు. ఇంకా అతని మించిన కుబేరుడు ఇంకొకడు లేడు. ఈ అంబానీ కూడా సరిపోడు అన్నమాట. ఎవరు సరిపోరు? వీళ్ళెవరు చనిపోరు లోకంలో దేవుని బిడ్డలరా. ఈ ఎల్కన్మస్కు దేవుని బిడ్డలరా టంపుకు పడింది, చూశారా? కానీ వీళ్ళు భూ సంబంధంగా కుబేరులు కావచ్చు, కానీ శ్రీమంతులు కావచ్చు, కానీ వీరందరిని మించిన శ్రీమంతుడు మన తండ్రి, వీరందరిని మించిన శ్రీమంతుడు మన దేవుడు, వీరందరిని మించిన శ్రీమంతుడు మన నాయన. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తీసినా చెప్పు ఒకసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వాక్యం. చాలు 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 ఉందండి. ఏముందంటే అక్కడ? శ్రీమంతుడును అద్వితీయుడు నగు సర్వాధిపతి యుక్త కాలములందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. చూశారండి, ఎలాంటి వాడండి? రాజులకు రాజును, ప్రభులకు ప్రభును. ఆహా, నాకెందుకు ధైర్యమో సేవలో తెలుసా అమ్మా? నాకెందుకు సేవలో అభయము తెలుసా? శ్రీమంతుడైన దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? శ్రీమంతుడైన దేవుడు ఉన్నాడు. అందుకే ధైర్యం. దేవుని బిడ్డలారా, ఆయన శ్రీమంతుడండి, భయపడవలసిన అవసరం లేదు. నీకు యోగ్యురాలు అయితే నీ చేతులు పెడతాడు, ఈ దీవెనను అనుభవించు అని. అయోగ్యురాలికి ఎవరైనా ఇస్తారా? ఈ లోకంలో తల్లి ఏం చేస్తుంది? ఇదంతా పాడు చేస్తుందా, పోగొడుతుందని. ఒకవేళ తండ్రి ఇస్తాడా కొడుకు? వీడు అయోగ్యుడు, వీనికి చేతులు పెడితే సంసారం అంతా కూడా పాడైపోతుంది. ఇప్పుడు నేనున్నా, నా చేతులు ఎవరన్నా 4 వీలర్లు పెట్టారనుకో, 4 వీలర్ను నేను మనసులో ఏం చేసి అందరినీ చంపుతా, నేను చచ్చిపోతా. అర్థమైందా లేదు ఈ మాట? 2 వీలర్ పెడితే 2 వీలర్ను కాపాడుతా, వెనుకున్న మనిషిని కాపాడుతా, నన్ను కాపాడుకుంటా. ఏమ్మా దేని పెడితే చెప్పండి, చెప్పండి, దేని పెడితే? 2 వీలర్ను పెడితే. 4 వీలర్ నా చేతులు పెట్టారనుకోండి దేవుని బిళ్ళారా, 4 వీలర్లను ఏం చేస్తా? పాడు చేస్తా. నేను నా ఎన్నుకున్న వాళ్ళను దాంట్లో అందరినీ చంపి పారేస్తా, నేను చేస్తా. అంటే కారణం ఏంటంటే అది నా చేతుల్లో పెడితే నేను అయోగ్యుని, ఎందుకంటే నాకు రాదు డ్రైవింగ్ చేయనీకే. అంతే కదన్నా? అదే వెంకటేశ్వరానికి పెడితే ఏం చేస్తాడు? దాన్ని కాపాడుతా, అన్న కాపాడుకుంటాడు, ఎన్నుకున్న మనుషులను కూడా. అదే అన్నమాట. నువ్వు ఎగ్గుడువా ఎగ్గురాలువా చూసి నీ చేతుల్లో దేవుడు ఏం చేస్తాడు? పెడతాడు. ఏదైనా ఊరికి ఏదంటే ఏది పెట్టాడు. దేవుని బిడ్డలారా, చూశారండి, దేవుడు ఏదైనా మన చేతులు పెట్టాడంటే దేవుని బిడ్డలారా, దానికి నువ్వు ప్రయోజకునిగా, దానికి ప్రయోజకురాలుగా కనపడితే దేవుడు నీకేం చేస్తాడంటే దేవుని బిడ్డలారా, దాన్ని పెడితే దాన్ని ఆశీర్వాదకరంగా నువ్వు ఏం చేయాలా? ఉపయోగించుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే. అందుకే దేవుని బిడ్డలారా, ఏబుకు ఏం చేశారంట? 2 అధికముగా భౌతికంగా ఇచ్చాడా లేదా? భౌతికంగా మనము దేవుని బిడ్డలారా బీదవాళ్ళంగా, భౌతికంగా పేదవాళ్ళంగా మనము ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మనం ఎట్లా బతకాలంటే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మన జీవితంలో పొంది ఇతరులకు దాన్ని మనము చూపాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకండి ఏబుకు దేవుని బిడ్డలారా అమ్మ ఒకసారి చూడండి, ఏబుకు ఏమైనా మిలిగిందన్న? ఏమన్నా ఒక ఆవు దూడ మిలిగిందా? ఏమన్నా ఉందా? ఏమన్నా ఒక కోడె దూడ మిలిగిందా? మరి ఏం మిలగలే, మొత్తం చెరబట్టుకుని పోయినా, మొత్తం నాశనం అయిపోయిపోయా. మరలు ఇచ్చాడా లేదా దేవుడు? పాశ్రమకు ఒక విశ్వాసం. శూన్యములో దేవుడు ఏం చేసినాడంట? సృష్టిని కలగజేశాడు. స్తోత్రం. హల్లెలూయా. శూన్యములో సృష్టిని ఏం చేశాడు? కలుగజేశాడు. అంటే ఏమి లేని చోట కూడా ఆయన అద్భుతము చేయగలుగుతాడు. అదే అన్నమాట. ఆయన అద్భుతాలు చేసే దేవుడు అండి. ఈడ చెప్పినంత విన్నంతగా అది రగులుతూ ఉండాలి మనలో. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఓసారి దేవుని బిడ్డలారా, యాకోబు మీకు తెలుసుగా, బైబిల్లో ఉన్న యాకోబు తెలుసుగా. ఈయన ఎవరు కొడుకు? ఇసాకు రిబ్కాల కొడుకేనా? కొడుకా కాదా? ఎవరు కొడుకు? ఇసాకు రిబ్కాల కొడుకు. ఒరై పోయి ఆడ మీ అమ్మ తరపున ఒకదాన్ని వెళ్ళి పెళ్లి చేసుకోపోరా అంటాడు తల్లిదండ్రి. ఎవరు? ఇసాకు రిబ్కాలు. పోయి లాబాను కుమార్తెలు ఒకదాన్ని వెళ్ళి పెళ్లి చేసుకొచ్చుకోపోరా, ఇక్కడున్న ఈ ఇళ్ళను చేసుకుంటే మా ప్రాణాలు దుఃఖపెట్టి బాధ పెట్టినారా, విసిగించినారా, వీళ్ళు వద్దురా,
అని చెప్పి అక్కడ పోయి చేసుకొచ్చుకోపోరాను. పోయేటప్పుడు ఎట విన్నాడు, ఏమన్నా ఒక 10 తులాలు బంగారు ఇచ్చారా తల్లిదండ్రులు? ఏమని చెప్తున్నాడు, అయ్యా చేతి కర్రతో దాటిపోతున్నాయ్యా ఈ నది అంటున్నాడు. ఎట దాటిపోయినాడంట? బైబిల్ ఉందా? చేతి కర్రతో దాటిపోతున్నాయ్యా అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, చేతి కర్రతో దాటిపోయిన వాడు ఎన్ని గుంపులైనాడంట? 2 గుంపులైనాడంట. నేను కాదు, వాక్యమే చెప్తుంది, బైబిలే చెప్తుంది. 2 గుంపులైతే అంటే కష్టపడినాడు. దేవుని బిడ్డలారా, సోమరోనికి ఎప్పుడు ప్రమోషన్ రాదు. దేవుని బిడ్డలారా, కష్టపడాలి, కష్టపడే తత్వం ఉండాలి మనుషులో. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను కష్టపడుతున్నా కాబట్టి పాస్టర్ల కొడుకుల కాడికి నన్ను ఎక్కువగా దేవుడు నిలబెట్టాడు అన్ని విషయాల్లో. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాస్టర్ల కొడుకుల కాడికి నన్ను ఎక్కువగా దేవుడు దీవించాడు. సంఘపరంగా దీవించాడు, ఆర్థికంగా దీవించాడు. ఏ కొదవ లేకుండా ప్రభు దీవించాడు. ఒకటే కొదవ ఏంటంటే మందిరం కడితే దేవుని బిడ్డలారా లక్షలు కావాలి. ఇప్పుడు ప్రభుకు మహిమ కలుగును గాక. ఇంకో కొదవ అంటే ఏది కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా 2 అంతలు పొందుకున్నాడంట. ఎవరు? యాకోబు. ఎవరంట? ఎన్నంతలు? అమ్మా చూడండి, ఎట పోయినాడంట? చేతి కర్రతో పోయినాడంటండి. దేవుని బిడ్డలారా చూడండి, ఆది కాండములు ఆ మాట ఒకసారి, ఆది కాండములు 32:10 ఒకసారి చూడండి. ఆది కాండము 32:10. నీవు అంటే ఎవరు అక్కడ? దేవుడైన యెహోవా, అంతేనా? నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకు అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. హల్లెలూయా, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 గుంపులైతిని. అమ్మా ఎన్ని గుంపులయ్యాడంట? మీరు తప్పక 2 అంతల దీవెన పొందాలి. ఎవరి కాడా? దేవుని దగ్గర. 2 అంతల దీవెన ఏబు పొందుకున్నాడా లేదా చెప్పండి. పొందుకున్నాడా లేదా? పొందుకున్నాడు. గట్టిగా చెప్పండి, ఏబు పొందుకున్నాడా లేదా? ఎంత? 2 అంతల దీవెన ఏబు పొందుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన మధ్యలో రానేక కూడా ఎన్నంతల దీవెన పొందుకున్నది? 2 అంతల దీవెన పొందుకున్నది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యాకోబు కూడా ఎంత దీవెన పొందుకున్నాడంట? 2 అంతల. ఎంత చెప్తున్నాడా లేదా? ఆ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఎంత అద్భుతం అండి. దేవుని బిడ్డలారా, ఎన్ని గేదెలండి, ఎన్ని ఆంబోతులండి, ఎన్ని ఆవులండి, ఎన్ని మేకలు, ఎన్ని గొర్రెలు, ఎంతమంది దాసులు, ఎంతమంది దాసురానులండి. దేవుని బిడ్డలారా, దేవుడు అతని కష్టాన్ని ఎంతగా ఆశీర్వదించినాడో ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు పడే ప్రతి చేతి కష్టం పైన, నువ్వు చేసే ప్రతి ఉద్యోగం పైన, ప్రతి వ్యాపారం పైన అక్కడ దేవుని ఆశీర్వాదం నిలిచి ఉండునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఏం జరిగింది? సేవకుడు ఏం చెప్పాడు? ఎవరు? ఎలిసినా ఏమన్నాడు? దేవుని బిడ్డలారా, ఆ పట్టెడు పిండి, దేవుని బిడ్డలారా, వర్షము కురిసేంత వరకు తొట్టెలున్న పిండి కానీ బుడ్డిలున్న నూనె కానీ అయిపోదని చెప్పిన ప్రవక్త ఎవరు? ఎలిసినా? ఏలియా అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఎలిసినోళ్ళు చెప్పండి. ఏలియనే కదా. అదే సంసోను ఏలి అంటున్నారు, రాజు ఏలి, ఇంకా ఎవరు ఏలిసి అన్నారు. సరే, ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు రక్తమే. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, సేవకుని ఆమె ఏం చేసింది? గౌరవించగలిగింది. సేవకుని ఏం చేసింది? సులకనగా చూసిందా? సేవకుని సులకన చూసిందా? దేవుని బిడ్డలారా, తక్కువ చూపు చూసిందా? వెలుసూపు చూసిందా? దేవుని బిడ్డలారా, సేవకుణ్ణి చేర్చుకున్నది. దేవుని బిడ్డలారా, ఆ మొదటి అప్పం తెచ్చి సేవకునికి ఏం చేసింది? పెట్టింది. అయ్యా నువ్వు తినయ్యా, ముందు నీ ఆకలి తీర్చుకోయ్యా, తర్వాత ఇంకా నా పరిస్థితి, నా కొడుకు పరిస్థితి అట్టన్నాను. ఆయన నోటి నుండి ఒకటి వచ్చింది, అమ్మా ఆకాశం నుండి దేవుడు వర్షం కురిపించేంత వరకు నీ తొట్టిలో ఉన్న పిండి కానీ బుడ్డిలో నూనె కానీ అయిపోదు. నూనె కొనకలేక, ప్యాకెట్లు కొనకరాలేక అల్లాడిపోతున్నాం. పోరి, ప్రభుకు మహిమ కలుగునుగాక. స్తోత్రం, హల్లెలూయా. ఎరా పోయింది ఏదో, యేసు రక్తమే
వారానికి ఎన్ని సన్ఫ్లవర్ ప్యాకెట్లు అండి, ఎన్ని కేజీలు అండి దేవుని బిళ్ళరా. పప్పులేకి తిరవాత పెట్టాలి, కూరగాయల్లోకి పెట్టాలి, చట్నీలోకి పెట్టాలి, పచ్చడిలోకి పెట్టాలి, ఇంక అన్నిటిలోకి నూనెనే. స్తోత్రం, హల్లెలూయా. నూనె లేనిది ఏమన్నా ఉందా? ఏమి కూడా లేదు. చూశారా దేవుని బిళ్ళరా? మరి 3.5 సంవత్సరాలు కదా, 3.5 కదా, అంతవరకు నూనె అయిపోయిందా? పిండి జిన్నుకు కూడా పోవాల్సిన అవసరం లే. స్తోత్రంగా ఇట్లా మన యేసురాజు లెక్కలుంటే కానీ కష్టమవుతుంది. పవిత్రమ లెక్కలు ప్రభు ఆ యొక్క జిన్నుకి ఏ రాకూడదు, పక్క జిన్ను కొత్త దేవరాయుడు అన్నట్టు ఉంటుంది. కానీ ఆమె ఇంట్లో చూసి అసలు పిండి అయిపోతుంది. ధాన్యమే అవసరం లేదు, స్తోత్రం వేస్తే రక్తమే. ఇంకా జిన్నుకు పోవాల్సిన లే, జొన్నలు కొనాల్సిన అవసరం లే. నిన్న పాశ్రమం ఉండి పిండి అయిపోయింది, ఇంట్లో బేట రొట్టెలు తెచ్చి ఆ బేట రొట్టెలు తినబుద్ధిగా అవ్యాం కదంటే వెంటనే ఇంకా రొట్టెలు చేస్తుంది. రొట్టెలు ఎక్కడే పావనోళ్ళ కాడ తెచ్చిందంట పిండి. చూడు ఏమ్మా నేను ఎటు పంపించినవా? అదే చెప్తుంది, పావన కాడ తెచ్చిన పిండి అంటుంది. పాస్టర్ బేటి రొట్టె తిని, ఆ బేటి రొట్టెలు ఏం రొట్టెలు అండి, ఏం బాగుంటాయి? రుచి ఉండవు, పసి ఉండవు. రుచి పసి లేని దీన్ని మనం ఎందుకు ఆరోగ్యాన్ని పోగొట్టుకోవాలన్నా చెప్పండి? ఏం తినాలి మరి? రుచి పసి ఉన్నట్టు ఏం చేయాలా? తినాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. ఓకే, దేవుని బిళ్ళరా, ఎందుకు ఇదల్లా వచ్చామంటే దేవుని బిళ్ళరా, ఆయన 2 గుంపులు అయ్యాడు. ఎవరు? యాకోబు 2 అంతలు ఏం చేశాడు? దీవించబడ్డాడు. గనుక భౌతికంగా ఏమి తక్కువ లేదు, భౌతికంగా తక్కువగా ఉంది అని భయపడకు. యాకోబుకి 2 అంతలు ఇచ్చినావు, ఏబుకి ఇచ్చినావు ప్రభువా, నాకు కుడి. వాళ్ళు ఏ విధంగా నీ కొరకు బతికారో నేను కూడా బతుకుతా, నేను చూడాలని మనము దేవుణ్ణి అడగాలి. స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రం కాదు, దేవుడు గొప్ప ఒక వాగ్దానం మనకి ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథంలో ఏమన్నాడంటే, మునుపటి కంటే ఏమన్నాడండి? మునుపటి కంటే అంటే 2 అంతలు దీవెన ఏం చేస్తాను మీకు ఇస్తాను అన్నాడు. ఎంతనంటండి? యెహెజ్కేలు గ్రంథం 36:11 ఒక మాట ఉంటుంది. 36:11 ఒక మాట ఉంటుంది. 36:11 చూశారండి. ఈ 36వ అధ్యాయంలో 11వ వాక్యములు అంటున్నాడు కదండి దేవుని బిడ్డలరా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను, అప్పుడు నేను యెహోవా ఉన్నానని మీరు తెలుసుకొందురో. చపర్లు కొడదాం గట్టిగా, ప్రభువును ఘనపరచుదము గాక. దేవుని బిడ్డలారా, దేవుడు ఇజ్రాయెల్ ప్రజలకైతేమి, దేవుడు మనకైతేమి, ఆయన ఇస్తున్న గొప్ప అభయం, ఆయన ఇస్తున్న గొప్ప ధైర్యం, ఆయన ఇస్తున్న గొప్ప ఆదరణ ఏంటంటే తెలుసా దేవుని బిడ్డలారా? మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక చోట ఏమన్నాడు తెలుసా? మీ పట్టణములను భాగ్యముతో, ధనముతో, ద్రవ్యంతో నింపుతా అంటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన సమస్యలన్నీ ఎక్కడంటే డబ్బు కాన్నే. ఎక్కడ? డబ్బు కాన్న కాదా? డబ్బు కాన్నే సమస్యలన్నీ. దేవుని బిడ్డలారా, ఏది చేయాలన్నా డబ్బు కావాలి, మనకు డబ్బు కావాలంటే దేవుని బిడ్డలారా కష్టం చేయి, దాన్ని దీవిస్తాడు. పని చేయి, దాన్ని దేవుడు దీవిస్తాడు. దేవుని బిడ్డలారా, దాన్ని నీకు ఆశీర్వాదకరంగా దేవుడు ఏం చేస్తాడు? పెడతాడు. అందుకే దేవుడు అంటున్నాడు, భాగ్యములతో, ఆశీర్వాదంతో నింపుతా అంటున్నాడు. ఏ పట్టణాలు? జకర్యా గ్రంథములు ఉంది కదా ఆ మాట, చూశారా దేవుని బిడ్డలారా? ఈ మాట ఉండదు, మరలా చూద్దాం. ఇక్కడ అంటున్నాడు దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు? మునుపటి కంటే అధికమైన, ఎట్లదంట? మునుపటి కంటే అధికమైన మేలు. దేవుని బిళ్ళరా, ఇప్పుడు మనమందరం ఇక్కడ దేవుని బిళ్ళరా 50 మందికి పైగా కూర్చున్నాం. మొత్తము 60 మంది అవుతాం. దేవుని బిళ్ళరా, ఎంతమంది అవుతాం? 60 మంది అవుతాం. దేవుని బిళ్ళరా, 60కి 60 120 అయితే ఏమవుతుంది? రెట్టింపు. 60కి 60కి ఎంత? 120 అయితే ఎంత? రెట్టింపు. నేను కూడా అడిగేదంతే, నాకు ఎక్కువ వద్దు ప్రభువా, ఎక్కువైతే నేను సేవ చేయలేను, నేను తిరగలేక ఇప్పటికి అల్లాడుతున్నా, నాకు రెస్ట్ లేక ఈడ వాక్యం చెప్పాలన్నా ఇప్పుడు మరల 12:30కు ముగించుకొని దేవుని బిళ్ళరా 1కి వెళ్ళి ఒక ఇల్లు ఓపెనింగ్ చేయాలి ఆజీనగర్లో. నాకు అప్ప చెప్పారు అది. దేవుని బిళ్ళరా చూసారా, ఇట్లా ఉంటాయి. నాకు దేవుని బిళ్ళరా 120 మంది అయితే సరిపోతుంది దేవా, నాకు ఎక్కువ వద్దు. ఎక్కువ ఇచ్చినా కూడా నాకు, ఎందుకంటే ఆ ఇంట్లో ప్రార్థన, ఈ ఇంట్లో ప్రార్థన, ఈ 120 మంది నాకు విశ్వాసులు, నమ్మకస్తులని, యథార్థవంతులని, నాకు నీకు విశ్వాస పాత్రలుగా నిడబలే వాళ్ళని ఇవ్వమని అడుగుతున్నా. స్తోత్రం, హల్లెలూయా.
ఎవరినంట? దేవునికి నాకు ఎట్లా ఉండాలా? విశ్వాస పాత్రులుగా ఉండాలి. వారి యొక్క కన్నులు మూతపడేంత వరకు విశ్వాస పాత్రులు ఉన్న వాళ్ళని తెచ్చి ఇక్కడ నాటు ప్రభువా, ఆ విధంగా నాకు సహాయం చేయి. స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి దావీదుకు బాధ కలుగుతుంది. దావీదు మంచములో ఉండిపోతాడు. దావీదు మంచములో ఉండిపోతే యోవాబు ఏం చేస్తాడంటే, దేవుని బిడ్డలారా, విశ్వాస పాత్రుడుగా నాకున్నాడు కదా, నాకు యోవాబు విశ్వాస పాత్రుడుగా ఉన్నాడు కదా, ఎందుకు నాకు విశ్వాసఘాతుకుడు అయిపోయాడు యోవాబు అని దావీదు మనస్సులో నొచ్చుకొని చాలా బాధపడతాడండి. యోవాబు ఎవరి పక్షాన అవలంబిస్తాడంటే అదోనీయ పక్షాన అవలంబిస్తాడు. ఎవరి పక్షాన? అంశం ప్రకారం బాగుంది, ఇట్నే బాగుంది కదా నా వాక్యం, ఇట్నే బాగుందిగా. ఎవరి పక్షాన అవలంబిస్తాడు చెప్పండి? అదోనీయ పక్షాన. ఎవరు? యోవాబు. అబ్షాలోం పక్షాన అవలంబించలేదు, అప్పటికి దావీదు పక్షాన్నే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అదోనీయ పక్షాన యోవాబు అవలంబించాడు. దావీదు మనసులో చాలా నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. దేవుని బిడ్డలారా, దావీదుకు ఎప్పుడైతే యోవాబు విశ్వాస పాత్రుడిగా ఉండకుండా విశ్వాసఘాతుకుడైపోయాడో, తనెత్తుకు తానే ఏం చేశాడంటే మరణాన్ని తెచ్చుకున్నాడు. ఎవరు? యోవాబు తెచ్చుకున్నాడు. తనంతకు తానే మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు. గనుక దేవా, నాకు ఇచ్చే బిడ్డలు వారు విశ్వాస పాత్రలు ఉండాలి, నేను కూడా వాళ్ళకు విశ్వాస పాత్రునిగా ఉండాలి. వాళ్ళకు నేను విశ్వాసఘాతుకునికి ఎప్పుడు ఏ విషయంలో ఉండకూడదు. గనుక దేవుని బిడ్డలారా, ఈ మునుపటి కంటే అధికమైన మేలు ఎప్పుడు కలుగుతుందో తెలుసా? దేవుని సన్నిధానంలో విశ్వాసఘాతుకులం కాకుండా విశ్వాస పాత్రులుగా ఉన్నప్పుడు రెండంతల మేలు ప్రభు మనకిస్తాడు. స్తోత్రం. నాకు ఇచ్చాడండి కలలో రెండంతల మేలును దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో ఏమని మాట్లాడుతుందంటే, దేవుడు ధారాళంగా ఇచ్చేవాడంట. దేవుడు ఎట్ట ఇచ్చేవాడంట? ధారాళంగా. భార్య ఎడితే భర్త కొంచెము నసికి కొసికి 200 ఇద్దునా, 200 ఇద్దునా, 500 ఇద్దునా అని భర్త కొంచెం ధారాళంగా వేయలేడేమో. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేస్తాడో తెలుసు? నీకు ధారాళంగా ఇస్తాడంట. ఏం చేస్తాడంట? భర్త ధారాళంగా వేయలేడేమో నీకు. నాకు పిల్లలకు ఫీజు కట్టాలా, పిల్లలకు బ్యాగులు కొనాలా, చేనికి మందు తేవాలా, అది చేయాలా, ఇది చేయాలా, సంసారం మచ్చుకుంది, గందరగోళం ఉంది. ఇప్పుడు చూచి నువ్వు ఆ పొదుపు కట్టాలంటూ, ఇప్పుడు చూచి ఇంకొకటిది కట్టాలంటూ, అది కట్టవు, ఎన్ని తలకు ఉరిలా తెచ్చిపెట్టినావు అని భర్త అంటాడేమో. కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీకు ధారాళంగా, నీకు ఏదో ఒక వైపు నుంచి దిక్కులు ఉన్నాయి, ఏదో ఒక దిక్కు నుండి దేవుడు ఏం చేస్తాడు? కార్యం జరిగిస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. అందుకే ఆ మాట ఒక్కడు చూడండి, నేను ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన దేవుని బిడ్డలారా మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యము ఈ విధంగా మాట్లాడుతుంది. 6:11 అన్న, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:11 అదేనా? 17 మీరు చదివిన వాక్యం కరెక్టే, నేనే తప్పు చెప్పాను. శేఖరన్న 17వ వాక్యం. ఇహమందు, శేఖరానికి ఇవ్వండి అవకాశం, చదువు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ద్వారాలముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించుము. చప్పట్లు కొట్టి గట్టిగా ప్రభును ఘనపరచుదుము గాక. హల్లెలూయా. ఇహమందు, ఈ లోకములో ధనవంతులైన వారు, కోటీశ్వరులు అనబడిన వారు, కోట్లకు పడగలెత్తిన వాళ్ళు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఇంచక, దేవుని బిడ్డలారా, సుఖముగా, క్షేమముగా, సంతోషముగా అనుభవించుటకు సమస్తమును మనకేం చేస్తా అంటామా? దేవుడు ధారాళంగా ఏం చేస్తా అంటామా? సమస్తమును ధారాళంగా దేవుడు మనకు అనుగ్రహిస్తా అంట. ఆయన యందే మనం ఏం చేయాలంట? నమ్మిక ఉంచాలి. ఆయన యందే విశ్వాసము ఉంచాలి. ఆయన యందే నిరీక్షణ ఉంచాలి. అందుకే దేవుని బిడ్డలారా, బైబుల్లో మనము ముగ్గురిని చూసాం. ఎవరిని చూసామండి? ముగ్గురిని చూసాం. మొదటిగా ఎవరిని చూసాం? ఏబును చూసాం. చూసామా లేదా? ఏబుకు దేవుడు ఏం చేశాడు?
రెండంతలు దీవెనలు ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత యాకోబుకు దేవుడు రెండంతలు ఇచ్చాడు. ఇజ్రాయెల్ జనాంగానికి కూడా వాగ్దానం ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఒక్క వాక్యం మనం చూడలే. నేను అప్పుడప్పుడు ప్రార్థనలు ఎత్తి పట్టుకుంటా. ప్రార్థనలో మళ్ళీ నాకు ఆశ అనుకున్నారు. ఆశ కాదు, దేవుని బిళ్ళరా, దేవుని పని భారమైనది, దేవుని పని గొప్పది కనుక దేవుని పని మందిరం కట్టాలంటే లక్షలు కావాలి. ప్రభువా వెండి రావాలి నాయనా. ఏం రావాలా? వెండి రావాలి, బంగారు రావాలి. దేవునితో కొట్లాడుతున్నా. ఏం ప్రభువా? అక్కడ ఆ దేవతలకు, ఆ దేవుళ్ళని పిలువబడే వారి దగ్గరికి వెండి బంగారం పోతుంది, నీ కాడికి రావాలి బంగారం అని దేవునితో కొట్లాడుతుంది. వాళ్ళ కాడికి నువ్వు గొప్పోడుగా, నీ కాడికి ఎందుకు రాకూడదు? 10 తులాలు బంగారు రావాలా మందిరానికి? ఎన్ని తులాలు? 10 తులాలు వచ్చి 10 లక్షలు వస్తుంది. వెంటనే పునాది వేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. ఏమంటారు? అవునంటారా కదంటారా? మళ్ళీ వాళ్ళ కాడికి పోయేటప్పుడు మన కాడికి ఎందుకు రాకూడదు? మనకి మన 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 దేవుణ్ణి, ఆయన ఎంత గొప్పవాడు మనం గుర్తించగలుగుతున్నాం కదా, గుర్తిస్తున్నా లేదా? మరి ఆ యేసు ప్రభు అంటే అన్ని నామం కంటే గొప్ప నామం కలిగిన వాడు అని మనం చెప్పగలుగుతున్నాం. మరి ఆ నామంలో అన్ని మన కాడికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. నీకు అవసరమేమి నీ కాడికి ఏం చేయాలా? నీకు అవసరం నీ కాడికి ఏం చేయాలా? రావాలి. నీకు అవసరం నీ కాడికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఓసారి దేవుని బిళ్ళరా, ఒక 2 భార్య భర్తలు వచ్చి విలువైనది దేవుని బిళ్ళరా 6 తులము బంగారు ఇచ్చి కానుక చేయించుకున్నారండి. రానిక నీకు తెలుసు కదా. స్తోత్రం, హల్లెలూయా. పాస్టమ్మ కూడా తెలుసు కదా. పాస్టమ్మ అందరం ఆ రోజు ప్రార్థన చేస్తుంటే దర్శనం వచ్చింది. విలువైన 6 తులం బంగారం ఇచ్చి ప్రార్థన చేయించుకున్నారు దేవుని బిళ్ళరా. అసలు నా పరిచయలో అసలు బంగారం కానుకకు వస్తుందా లేదా అనుకున్నాను నేను. కానీ బంగారం 6 తులం విలువ కలిగినది వచ్చిందండి. చాలా విలువ కలిగినది. నేను ఉంగరం పెట్టుకుందామని ఒకసారి చూసి పాస్టమ్ వద్దని వదిలేదు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడి చిరి పెట్టుకుంటే ప్రభుకు మహిమ కలుగును గాక. అంటే మనం పెంతెకొస్తలం పెట్టకం గనక మళ్ళీ దాంట్లో మనం పడాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. పెట్టుకోండి, మంచిది. అది మీకు దైవరూపకంగా ఇప్పుడు ఒకసారి ఉపయోగపడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. 2 తులాలు 3 తులాలు 5 తులాలు బ్యాంకులు పెడతారు, డబ్బు తెచ్చుకుంటారు, మళ్ళీ ఇడిపించుకుంటారు, పెడతారు, ఇడిపిస్తారు. ఏదో ఒకటి నీకు ఉపయోగపడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. యేసు రక్తమే, హల్లెలూయా. గనక దేవుడు ఏం చేస్తాడంటే మనకు ధారాళంగా మనకేం చేస్తాడు? అనుగ్రహిస్తాడు. గనక ఆయన ఎందుకు ఏం చేయాలి? మనము అపనమ్మకం ఉంచమని చెప్తుందా? ఆయన ఎందుకు మనం ఏం చేయాలంట? నమ్మకం ఉంచమని వాక్యం మనల్ని తట్టి లేపుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. నమ్మిక ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఇంచుడని జ్ఞాపకం చేయి తిమోతే. నువ్వు ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉంటున్నావు. ఏ సంఘానికంట? ఎఫెసీ సంఘానికి కాపరిగా ఉంటున్నావు గనక నువ్వు ఏం చేయాలంటే వారికి ఈ విధంగా జ్ఞాపకం చెయ్యి. దేవుడు ద్వారాలంగా ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చేవాడు, స్వస్థత ఇచ్చేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు, ధనం ఇచ్చేవాడు, జ్ఞానం ఇచ్చేవాడు, బుద్ధిని ఇచ్చేవాడు, అన్నీ ఇచ్చేవాడే దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. మనమే వెనకబడిపోతాం. దేవుడు అన్ని కూడా జ్యోతిర్మయుడైన దేవుడు ఏం చేస్తాడంట? ఇచ్చేవాడంట. ఎక్కడుంది ఆ మాట తెలుసా? వాక్యములో జ్యోతిర్మయుడైన దేవుని దగ్గర నుండి అన్నీ మనకు వస్తాయంట. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఈరోజు దేవుడు మనకు భౌతికంగా దేవుని బిళ్ళరా ఆశీర్వదించుటకి ఈరోజు వాక్య వెలుగులో మనకు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థనలో ఉందాం. దేవుని బిడ్డలారా, మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. నీకెవరు సాటేరారయ్యా,
నీకంటే లోకములో గనులెవరు యేసయ్యా, నీకెవరు సాటేరారయ్యా. నీకంటే లోకములో గనులెవరు యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా. నాతో అందరం కలిసి, నాతో ఉండేది నీ స్నేహం యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ప్రార్థన చేద్దాం, అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ఏబుకు ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడండి. దేవా, ఏబు యొక్క క్షేమస్థితిని అతనికి మరలా మీరు అనుగ్రహించారు. అవును తండ్రి, నా దేహములో సత్తువ తప్పుతున్నట్టుగా నాకు కనబడుతుంది ప్రభువా. నా దేహములో తండ్రి సత్తువ తప్పుచున్నట్టుగా, సత్తువ తగ్గిపోతున్నట్టుగా కనపడుతుంది దేవా. నా దేహములో తండ్రి ఆరోగ్యము బలము తగ్గిపోయినట్టుగా కనపడుతుంది ప్రభువా. ఏబుకు తండ్రి ఆ రోజు నువ్వు క్షేమాస్థితినిచ్చావు, అతనికి మరలా ఆరోగ్యాన్ని ప్రసాదింపచేశావు. ఈరోజు నీ దగ్గరికి వచ్చాను, ఏబుకు ఆరోగ్యం ఇచ్చినావు, నాకు కూడా ఆరోగ్యం ఇవ్వండి. నేను నీకు కృతజ్ఞతురాలనై బతుకుతాను, నేను నీకు కృతజ్ఞనై బతుకుతాను తండ్రి. 10 మంది స్వస్థత పొందారు, కానీ 9 మరల లోకములు వెళ్ళి కలిశారు. నేనట్ట కలువను తండ్రి. ఇప్పుడే నా జీవితాన్ని, ఇప్పుడే నా బతుకును తండ్రి నీకు ప్రతిష్టత చేసుకుంటున్నాను, ఇప్పుడే నీకు ప్రతిష్టత చేసుకుంటున్నాను తండ్రి ప్రభువా. అవును తండ్రి, ఇప్పుడే నీకు ప్రతిష్టత చేసుకుంటున్నాను తండ్రి ప్రభువా. అవును తండ్రి, వందనాలు నైనా, నీకు స్తోత్రాలు తండ్రి, నీకు స్తుతులు ప్రభువా, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఏబుకు క్షేమాస్థితిని మరలిచ్చిన దేవా, నాకు ఎక్కడైతే ఆరోగ్యము తప్పిపోతుందో మరలా నువ్వు నాకు ఆరోగ్యం ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏబు తండ్రి ఆర్థికంగా అతనికి 2 దీవెనిచ్చావు ప్రభువా. నేను ఆర్థికంగా ఇరుకులో ఉన్నాను ప్రభువా, ఆర్థికంగా అప్పుల్లో ఉన్నాను ప్రభువా, ఆర్థికంగా సమస్యల్లో ఉన్నాను నాయన, ఆర్థికంగా చాలా వెనకబడిపోయాను ప్రభువా. ఏబును మీరు 2 దీవించారు కదా, ఏమి లేకపోయినా ప్రభువా. ఇప్పుడే నా ఉద్యోగాన్ని, ఇప్పుడే నా రెక్కల కష్టాన్ని, ఇప్పుడే నా యొక్క వ్యవసాయాన్ని, ఇప్పుడే నేను చేస్తున్న ప్రతి పనిని మీరు దీవించండి ప్రభువా అని దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేద్దామండి. అవును తండ్రి, చేతి కర్రతో వెళ్ళి పోయినవాడు 2 దీవెన పొందుకున్నాడు కదా ప్రభువా 20 సంవత్సరాల కల్లా తండ్రి ప్రభువా. అవును తండ్రి ప్రభువా, మేము కూడా నా తండ్రి ప్రభువా అయ్యా నీకు వందనాలు తండ్రి ప్రభువా. యాకోబు 2 దీవెన పొందినట్లుగా మేము కూడా పొందాలి నాయనా తండ్రి. అట్టి కృప మాకు సహాయించండి. వందనాలు నాయనా. అంత మాత్రం కాదు, నువ్వు అంటున్నావు దేవా, మునుపటి కంటే అధికమైన మేలు కలగజేస్తానని మీరు చెప్తున్నారు ప్రభువా. స్తోత్రాలు, సహాయించండి నాయనా. అంత మాత్రం కాదు, యూదవారి పట్టణాలను దేవా భాగ్యములతో నింపుతానంటున్నావు. మరలా తండ్రి మా యొక్క పట్టణములో అనగా మా యొక్క గృహాలు తండ్రి నీ యొక్క ఆశీర్వాదంతో భాగ్యముతో నింపబడినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం దేవా.
నీవు ధారాళంగా సుఖముగా అనుభవించుటకు ధారాళంగా అనుగ్రహించే దేవుడవు. నీ యందే మేము నమ్మక ఉంచాలి, నీ యందే మేము విశ్వాసం నిరీక్షణ ఉంచాలి తండ్రి. అట్టి కృప సహాయం చేయండి. వందనాలు దేవానికి స్తోత్రాలు స్తుతులు ప్రభువా. విత్తబడిన ఈ మాటలు 30, 60, 100 మీరు ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు స్తోత్రాలు నాయనా. అవును ప్రభువా, దేవా భౌతికంగా దేవా మేము యథార్థంగా నిన్ను సేవిస్తే భౌతికంగా ఏది తక్కువ మాకు చేయవని వాక్యములో ఈరోజు నువ్వు మాట్లాడినావు. ఆ రోజు తండ్రి యోబునైతేమి దేవా నైనా, యాకోబునైతేమి దేవా, ఇశ్రాయేలు వారినైతేమి తండ్రి, ఈరోజు మాకు కూడా సంఘ బిడ్డలకు ధారాళంగా ఇచ్చే దేవుడవని మాట్లాడినావు కనుక మీరే ప్రతి నెల సంఘ బిడ్డలకు మాకు తండ్రి వచ్చబడిని పెంచి యేసు ప్రభువా అత్యధికంగా బిడ్డలకు గృహాలు బిడ్డలు తండ్రి భాగ్యంతో నింపబడినట్లు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. చాలామంది రాలేదు, వారిని క్షమించండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా దర్శించి బలపరిచి ఆరోగ్యాలతో మీరెక్కల కింద కాపాడి బలపరిచి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.